ఇన్ని రోజులు ఎదురు చూసిన కథ ఒక కొలిక్కైతే వచ్చేసింది. ముకుంద బండారం మొత్తం ఒక్కొక్కటిగా బయటపడిపోతుంది. ఇక భవానీకైతే మురారి నేను డాక్టర్ పరిమళని కలిసాను. ఆమె చెప్పిన డీటెయిల్స్ మొత్తం తెలుసుకున్నాను. అసలు నన్ను ఎవరు హాస్పిటల్‌లో జాయిన్ చేశారు? ట్రీట్మెంట్ ఎవరిప్పిచ్చారు? ఆయన డీటెయిల్సు, పేరు మొత్తం కనుక్కున్నాను చెప్పగానే ముకుందకి చెమటలు పట్టిపోతూ ఉంటాయి. ఇప్పుడు దేవ్ అనే పేరు బయటకొచ్చింది అంటే నా బండారం మొత్తం బయటకొచ్చేస్తుంది అని అయితే మనసులో అనుకుంటూ ఉంటే కృష్ణ ముకుందాని గమనిస్తూ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ చేయించిన ఆయన పేరు చెప్పగానే ముకుందకెందుకు అంత టెన్షన్ పడుతుంది అని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతకీ ఎవరు నా నాయన ఎక్కడుంటాడు అని అయితే భవానీ ఆరా తీయడం మొదలు పెడుతుంది మురారిని. మొత్తానికి పరిమళ ఇచ్చిన సాక్ష్యాల ద్వారా భవానీకి ఒక క్లారిటీ అయితే వస్తుంది ముకుంద మీద. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.